అందరికీ నమస్కారం. అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపే దామోదర ద్వాదశి కాబట్టి ఈ రోజున కృష్ణ అవతార తత్వం గురించి పరీక్షిత్ మహారాజు ఒకసారి ఒక మహర్షిని అడగ్గా ఆయన ఇలా చెప్తూ ఉన్నాడు. పరీక్షిత్ మహారాజు అంతరంగంలో భక్తి భావము సంపూర్ణంగా నాటుకుంది. శ్రీకృష్ణుని మహిమలను చెప్పే కథలు ఎన్ని విన్నా ఇంకా వినాలి అన్న కోరిక పెరుగుతుంది. ఎంతటి విషయలోలుడైనా ఒక్కసారి శ్రీకృష్ణుని చరిత్ర వింటే ఇక సంసార లంపటంలో చిక్కుకోడు. పశుపక్షాదులకు మానవులకు ఒక్క విషయంలోనే భేదం ఉంది. అది చేతులతో భగవంతునికి సేవలు చేయగలగడము, చెవులతో భగవానుని పుణ్యగాథలను వినడము, శిరస్సు వంచి ఆయన పాదపద్మాలకు నమస్కరించడము, కన్నులతో ఆయన దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించగలగడము, ఇక భక్తుల పాదోదకాన్ని గ్రహించడము. ఇలా ఒక్కటి ఏమిటి, ఈ విధంగా అంగాంగము కూడా భగవంతునికై వినియోగించగలగడమే మానవ జన్మకు సాఫల్యము. ఎవరు భగవంతుడిచ్చిన అవయవాలను భగవత్ సేవకు వినియోగించరో అతడు పాపాత్ముడు, కృతజ్ఞుడు అవుతాడు. కావున ఓ మునీంద్ర, నా చివరి గడియల వరకు కూడా శ్రీహరి సేవలోనే గడపాలని ఉంది. అందుకే ఆయన లీలలను నాకు చెబితే తనివి తీరా వినాలి అని అనుకుంటున్నాడు. ఈ విధంగా పరీక్షిత్ మహారాజ్ మాటలకు శుకమహర్షి ఇలా బదులిచ్చాడు. ఓ రాజా, శ్రీకృష్ణుడితో పాటు గురుకులంలో విద్యాభ్యాసం చేసిన చిన్ననాటి స్నేహితుల్లో సుధాముడు అనే వాడొకడున్నాడు. సాందీపముని వద్ద విద్యాభ్యాసం కాగానే ఇంటికి పోయి వివాహం చేసుకుని వేదాధ్యయనం చేస్తూ అగ్నిహోత్రాది కర్మలతో కాలం గడిపేవాడు. ఇక అయాచితంగా లభ్యమయ్యే ద్రవ్యంతో తృప్తిపడి జీవించేవాడు. ఒంటి నిండా కూడా గుడ్డకు, కడుపు నిండా తిండికి కూడా ముఖం వాచి ఉండేవాడు. దానికి తోడు గంపెడు పిల్లలు. అతడి భార్య అనుకూలవతి, పరమ పతివ్రత. భర్తను అది కావాలి ఇది కావాలి అని ఎన్నడూ కూడా వేధించేది కాదు. అందువల్ల అతడి జీవితం చాలా సంతోషంగా ఉండేది. అయినా కూడా పిల్లలకు కడుపు నిండా పట్టడన్నం కూడా పెట్టలేకపోతున్నామే అని బాధపడేది ఆమె. అలా బాధపడుతూ ఒక రోజున భర్తతో ఇలా అన్నది. మహాత్మా, కుటుంబ పోషణ రోజుకు కూడా భారమైపోతూ ఉన్నది. పెద్దవాళ్లము మనం ఆకలి బాధకు తట్టుకున్నా కూడా పిల్లలు ఆకలితో అలమటించిపోతున్నారు. ఇక నాకు ఒక ఆలోచన వచ్చింది. అదేమిటి అంటే, మీకు చిన్ననాటి స్నేహితుడైన శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు రాజయ్యాడు కదా. అదీ కాకుండా ఆయన సాక్షాత్తు లక్ష్మీదేవికి భర్త. ఆయన తన భక్తులన్నా బ్రాహ్మణులు అన్నా తనకన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు అని విన్నాను. కనుక మరొకసారి వెళ్ళి ఆయన పాదపద్మాలను ఆశ్రయించి మన దారిద్ర్యాన్ని గుర్చి ఆయన చెవిలో పడేస్తే మనకు అంతో ఇంతో సహాయపడకపోడు అని సలహా ఇచ్చింది. భార్య మాటలు విన్నటువంటి సుధాముడు ఇలా అన్నాడు. కళ్యాణి, నువ్వు చెప్పినదంతా కూడా బాగానే ఉన్నది. అతడు ఎప్పుడో చదువుకునే రోజుల్లో నాకు స్నేహితుడే గాని ఈనాడతడు దేశాలు నేలే రాజు. ప్రభువును దర్శించాలి అంటే ఏదైనా కానుక లేకుండా ఒట్టి చేతులతో వెళితే బాగుంటుందా? ప్రభువునకు సమర్పించుకోదగిన కానుక ఏదైనా ఉంటే వెతికి తీసుకురా. నువ్వు చెప్పినట్లే వెళ్ళి దర్శనం చేసుకుని వస్తాను అని అన్నాడు. ఇక భర్త అంగీకరించినందుకే పరమానందం చెందినటువంటి ఆ సాధ్వి ఏదైనా దొరకకపోతుందా అని చుట్టుపక్కల బ్రాహ్మణుల ఇళ్లకు వెళ్ళి యాచించింది. ఇక ఒకరింట్లో 4 పిడికిళ్ల అటుకులు దొరికాయి. వాటిని భర్తపై పైచంగు కొంగున కట్టి ద్వారకాకు సాగనంపింది. ఈ విధంగా సుధాముడు కొన్నాళ్లకు కాలినడకన ద్వారకకు చేరుకున్నారు. ఇతర బ్రాహ్మణులతో కలిసి అంతఃపురంలోని 3 ద్వారాలు దాటాడు. ఇక ఆ తర్వాత 16,000 మంది భార్యల భవనాలను దాటుకుంటూ రుక్మిణీదేవి నివాసానికి చేరుకోగలిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు పట్టుపానుపై పవళించి ఉండగా రుక్మిణీదేవి ఆయన పాదాలు ఒత్తుతోంది. అప్పుడు సుధాముడిని అల్లంత దూరం నుంచే గుర్తుపట్టి చివాలున లేచి ఎదురు వెళ్ళి తీసుకువచ్చి తన పట్టుపానుపై కూర్చోబెట్టుకున్నాడు. ఇక సుధాముడికి అది కలో నిజమో తేల్చుకోలేక కళ్ళ వెంట ఆనంద బాష్పాలు కారుతూ ఉంటే శ్రీకృష్ణుడే చేత్తో తుడిచాడు. ఇక పూజా ద్రవ్యాలు తెప్పించి పాదాలు కడిగి
ఆ నీటిని నెత్తిన చల్లుకున్నాడు. ఇక రుక్మిణీదేవి వింజామర విసురుతూ ఉంటే కుచేలుడి పక్కన కూర్చొని చిన్ననాటి ముచ్చట్లన్నీ కూడా గుర్తు చేసుకున్నాడు శ్రీకృష్ణుడు. ఇక ఇదంతా కూడా చూస్తున్నటువంటి పరిచారికలు అవాక్కయ్యారు. ఈ దరిద్రుడు చిరిగిపోయిన గుడ్డలతో అడుక్కు తినేవాడిలా ఉన్నాడు. ఆహా, ఇతడు ఎన్నెన్ని జన్మల్లో ఎన్నెన్ని పుణ్యకర్మలు చేశాడో కదా, లేకపోతే ఇటువంటి వాడు శ్రీకృష్ణుని పట్టుపాన్పై కూర్చోవడము, రుక్మిణీదేవి అతడికి వింజామర విసరడము వంటివి ఎన్నడూ కూడా కనలేదు వినలేదు అని ముక్కున వేలేసుకున్నారు. ఇప్పుడు శ్రీకృష్ణుడు సుధాముడితో ఇలా అన్నాడు, మిత్రమా, మనము గురుకులంలో ఉన్నంత కాలము ఒకరిని విడిచి ఒకరము ఉండేవారం కాదు. గురుదక్షిణ సమర్పించుకొని ఎవరి ఇళ్లకు వారు వెళ్ళిపోయాము. ఆ తర్వాత జరిగిన విషయాలన్నీ కూడా చెబితే వినాలని ఉంది. వివాహం చేసుకున్నావా? చూస్తే గృహస్థులాగా కనిపిస్తూ ఉన్నావు. అయినా కూడా విషయ భోగాలేవి కూడా నిన్ను బాధిస్తున్నట్లుగా లేదు. వివాహం అయినా కూడా విరక్తితో ఎలా జీవించగలుగుతూ ఉన్నావు? కొంతమంది గృహస్థులు కర్మలు చేస్తూ ఉన్న స్వార్థంతో చెయ్యకుండా లోకహితం కోసమే చేస్తూ ఉంటారు. ఇక వాళ్ళంతా కూడా నన్నే ఆదర్శంగా పెట్టుకుంటారు. విప్రశ్రేష్ఠుడా, సంసారంలో చిక్కుకోకుండా ఉండాలి అంటే అందుకు గురుకృప కావాలి. నిజానికి మానవుడికి 3 గురువులుంటారు. మొదటి గురువు జన్మనిచ్చిన తండ్రి, రెండవ గురువు ఉపనయనం చేయించి వేద విద్యకు అర్హత కల్పించేవాడు, ఇక మూడవ గురువు జ్ఞానప్రదాత. అతడు సర్వోత్తముడు, అనగా నా ప్రతిరూపమే. అటువంటి గురువు ఉపదేశాన్ని ఎవరు త్రికరణ శుద్ధిగా ఆచరించి సంసారాన్ని అధిగమిస్తారో అతడే నిజమైన పండితుడు. కనుక పండితుడా, గురువులందరికీ కూడా గురువైన నేను సద్గురువును. అందువల్లనే గురుసేవ అన్ని సేవలలోకి కూడా ఉత్తమమైనది. యజ్ఞయాగాల వంటి క్రతువుల కన్నా గురుసేవ తత్పరులనే నేను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాను. ఇక గురుసేవ అంటే నేను చెప్పిన ధర్మాలను తూచా తప్పకుండా ఆచరించడమే. మిత్రమా, ఒకరోజు గురుపత్ని మనిద్దరినీ కూడా అగ్నిహోత్రానికి సమిధలు తెమ్మని అడవికి పంపింది. మనం వెళ్ళిన ఆ అడవి అతి భయంకరమైనది. మనం కట్టెలు కొడుతూ ఉండగా కారు ముప్పులు కమ్మి కుండపోతగా వర్షం కురిసింది. కన్ను పొడుచుకున్నా కూడా కనిపించని గాఢాంధకారంలో మనం దారి తప్పాము. ఒక పక్కన ఆకలి, మరొక పక్కన భయము. ఇక బిక్కుబిక్కుమంటూ ఒకరి చేతులు ఒకరం పట్టుకుని రాత్రంతా కూడా అడవిలోనే గడిపాము. ఇక మన గురువు సాందీపుల వారు మనల్ని వెతుక్కుంటూ వచ్చి అడవి అంతా కూడా గాలించారు. మనం కంటపడగానే, నాయనలారా, ప్రాణాలన్నింటికీ కూడా దేహము మిక్కిలి విలువైనది. మీరిద్దరూ కూడా అటువంటి దేహాన్ని కూడా లెక్క చేయకుండా నా కోసము ఇన్ని కష్టాలకు ఓడ్చారు. గురువుకు తన సర్వసంపదలనే కాకుండా నిస్వార్థంగా శరీరాన్ని కూడా అర్పించడమే నిజమైన గురుదక్షిణ. మీరు నాపై చూపినటువంటి ప్రేమకు ఎంతో సంతోషించాను. మీరు నా వద్ద నేర్చుకున్నటువంటి విద్య ఈ లోకంలో పరలోకంలో కూడా మీకు మేలు చేస్తుంది అని మనిద్దరినీ కూడా ఆశీర్వదించారు. కనుక సుధామ, నీకు ఆ సంఘటన గుర్తుందా? ఇంకా ఇలాంటివి ఎన్నో జరిగాయి. తన వల్ల పులకరించిపోతూ ఉండగా సుధాముడు ఆనందాశ్రువులతో, సజ్జగద్గురు దేవదేవ, భక్తుల కోరికలను తీర్చే వాడివైన నీతో గురుకులంలో ఉండటము నా పూర్వజన్మ పుణ్యఫలమని భావిస్తూ ఉన్నాను. నా జన్మ ధన్యమైపోయింది అని అన్నాడు పరవశించిపోతూ. సర్వ ప్రాణులలోనూ కూడా అంతర్భూతుడిగా ఉంటూ బ్రాహ్మణితాన్నే కోరే శ్రీకృష్ణ పరమాత్మ సుధాముడితో ఆ మాట ఈ మాట చెబుతూ సుధాముడితో ఉన్న బెరుగునంతా కూడా పోయేటట్లుగా చేశాడు. ఆ తర్వాత, మిత్రమా, నువ్వు ఎంతో దూరం నుంచి వచ్చావు. వస్తువు నాకేదైనా కూడా తీసుకుని వచ్చావా? నువ్వు ప్రేమతో ఇచ్చినది పవిత్రమైన ఫలమైన పవిత్రమైన పుష్పమైన, కనీసము ఉద్ధరణడు నీళ్ళిచ్చినా సరే సంతోషిస్తాను. కానీ ప్రేమ లేకుండా వస్తువు ఎంత విలువదైనా కూడా నన్ను సంతోషపెట్టలేదు అని అన్నాడు. పరీక్షిత్ మహారాజా, శ్రీకృష్ణుడన్న ఈ మాటలు సుధాముడిని సిగ్గుతో మరీ కృంగదీశాయి. అప్పుడు శ్రీకృష్ణుడే చొరవ చూపి అతడి పూల పైపంచలో కట్టి ఉంచినటువంటి మూటను సుతారంగా విప్పాడు. ఇక చిరిగినటువంటి వస్త్రాలను ధరించిన వాడు
కాబట్టే సుధాముడికి కుచేలుడు అనే పేరు స్థిరపడింది. ఇక ఆ చిరిగిన పై వస్త్రంలో ఉన్న అటుకులను చూసినటువంటి శ్రీకృష్ణుడు బ్రహ్మానందంగా, ఆహా, ఏమి నా భాగ్యము, నా కోసం అటుకులు కానుకగా తెచ్చాడు. తను ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నా కూడా ఇంతవరకు నోరు విప్పి నన్నేమీ కూడా కోరలేదు. పతివ్రతైన భార్య మాటలు విని పిల్లల ఆకలి బాధలు చూడలేక నా వద్దకు వచ్చాడు. ఇప్పుడు ఇతడికి సర్వ సంపదలను కూడా ప్రసాదిస్తాను అని మనస్సులో అనుకుని గుప్పెడు అటుకులను తీసుకుని నోట్లో పోసుకున్నాడు. ఇక రెండవ గుప్పెడు తీసుకుని పోసుకోబోతూ ఉండగా రుక్మిణీదేవి చెయ్యి పుచ్చుకొని ఆపుతూ, నాథా, మీరు నోటిలో పోసుకున్న ఒక గుప్పెడు అటుకులకే నా సర్వ సంపదలు కూడా అతడి పరమయ్యాయి. ఇక రెండవ గుప్పెడు కూడా తింటే నేను కూడా ఇతగాడి అధీనంలో ఉండాల్సి వస్తుంది అని అన్నది. సుధాముడు ఆ రాత్రి శ్రీకృష్ణునితోనే గడిపాడు. శరీరం గాలిలో తేలిపోతున్నట్లుగా అనిపించింది. బ్రహ్మానందాన్ని అనుభవించాడు. ఇక మర్నాడు తన గ్రామానికి ప్రయాణమయ్యాడు. అప్పుడు శ్రీకృష్ణుడు కూడా అతడితో ఆ మాట ఈ మాట మాట్లాడుతూ ఊరి చివరి దాకా సాగనంపవచ్చాడు. కానీ ఆ బ్రాహ్మణుడు శ్రీకృష్ణుని ఎటువంటి సహాయాన్ని కోరలేదు. శ్రీకృష్ణుని దర్శనమే పరమ భాగ్యము అని అనుకున్నాడు. పైగా ఆహా, ఎల్లవేళలా కూడా లక్ష్మీదేవిని వక్షస్థలంలో నిలుపుకునే భగవానుడు నన్ను ఆలింగనం చేసుకున్నాడు కదా, దరిద్రుడనైనా నేనెక్కడ, పరబ్రహ్మమైన శ్రీకృష్ణుడు ఎక్కడ, తాను రుక్మిణీదేవితో కలిసి శయనించే శయ్యపైన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. అంతేకాదు సాక్షాత్తు రుక్మిణీదేవియే నాకు వింజామర విసిరింది. శ్రీకృష్ణుని పాదపద్మాలను సేవించే వారికి ముక్తి లభిస్తుంది. అటువంటిది శ్రీకృష్ణుడంతటి వాడు నా కాళ్ళు కడిగి ఆ నీటిని నెత్తిన చల్లుకుని పవిత్రుడైనట్లుగా సంతోషపడిపోయినాడు. కనుక శ్రీకృష్ణుడు తనను కొలిచిన వారందరికీ కూడా సర్వైశ్వర్యాలను ప్రసాదించి పంపుతాడు. ఇక నా వంటి దరిద్రునికి సంపదలిస్తే తనను ఎక్కడ మర్చిపోతానేమోనని నా మేలు కోరి ఉత్తి చేతులతో ఇంటికి పంపిస్తున్నాడు అని అనుకున్నాడు ఆ పిచ్చి బ్రాహ్మణుడు. సుధాముడు ఈ విధంగా ఆలోచిస్తూ ఇంటికి చేరుకున్నాడు. ఇంటి ముందు సూర్యచంద్రుల్లాగా వెలిగిపోతూ ఉన్నటువంటి విమానాలు నిలబెట్టి ఉన్నాయి. తమ పూరిపాక స్థానంలో ఒక పెద్ద భవనం వెలిసింది. ఇంటి ముందు పెద్ద ఉద్యానవనము, ఖరీదైన దుస్తులను ధరించిన స్త్రీ పురుష నౌకర్లు ఇంటి నిండా కూడా బిలబిలా తిరుగుతూ పాటలతో మునిగిపోయారు. ఇక వారంతా కూడా సుధాముడిని గుర్తుపట్టారు. యజమానికి చేయాల్సినటువంటి మర్యాదలన్నీ కూడా చేశారు. సుధాముడికి అంతా కూడా అయోమయంగా ఉంది. తాను ద్వారకకు పోయినప్పుడు పూరిపాక స్థానంలో పెద్ద భవనం వెలిసింది. నౌకర్లంతా కూడా సంగీత వాయిద్యాలతో బ్రాహ్మణునికి స్వాగతం పలికారు. ఇంతలో భార్య ఎదురు వచ్చింది. ఆమె అలంకారాలతో సాక్షాత్తు లక్ష్మీదేవిలాగా ఉంది. ఇక భార్యను చూసి ఇంకా ఆశ్చర్యపోయాడు. ఇల్లంతా కూడా భోగ వస్తువులతో నిండిపోయింది. ఇదంతా కూడా శ్రీకృష్ణుని మహిమనే అని అర్థమైపోయింది. వానదేవుడు సమయం వస్తే ఆగకుండానే వర్షిస్తాడు. అలాగే శ్రీకృష్ణుడు అటుకులు తిని ఇంతటి భాగ్యాన్ని ప్రసాదించాడు కదా అని అనుకుంటూ శ్రీకృష్ణుని మనస్సులోనే అనేక విధాలుగా స్తుతించాడు. సుధాముడు ఈ విధంగా ఆలోచిస్తూ మనస్సును శ్రీకృష్ణుని యందే స్థిరంగా నిలిపి విషయలంపటుడు కాకుండా భార్యా బిడ్డలతో సుఖంగా జీవించాడు. సకల బ్రహ్మాండ నాయకుడైన శ్రీకృష్ణుడు బ్రాహ్మణుల ఎడల దైవీభావం కలిగి ఉండేవాడు. బ్రాహ్మణుల కన్నా పరమదైవము మరొకడు లేడని శ్రీకృష్ణ పరమాత్మ లోకానికి చాటి చెప్పాడు. ఈ విధంగా సుధాముడు సకల భోగాలను అనుభవిస్తూ ఉన్న ఏ భోగం పైన కూడా కోరిక లేని వాడై శ్రీకృష్ణుని పాదపద్మాల్ని ఆశ్రయించి పరమ భక్తుడై భగవద్దాస్యానికి పొందగలిగాడు. ఈ విధంగా శ్రీకృష్ణ లీలను అనేక విధంగా ఉంటాయి. శ్రీకృష్ణ లీలల్లో మరొక దాని గురించి తెలుసుకుందాము. అది మండు వేసవి. మధ్యాహ్నము 1 గంట దాటింది. పండు ముదసలై రామభక్తురాలైన ఒక అవ్వ తలపై బరువైన పళ్ళబుట్టతో వేణుగోపాల స్వామివారి గుడి దగ్గర కాసేపు నీడలో కూర్చుందాము అని అక్కడికి వచ్చింది. మెల్లగా బుట్టను కిందకి దించింది. ఇక చెమట పట్టిన ఆ ముడతల ముఖాన్ని తుడుచుకుంటూ, నాయనా గోపాల, ఊరంతా తిరిగాను,
ఒక్క పండు కూడా అమ్మలేదు. ఈరోజు పస్తేనా స్వామి అని ఆ వేణుగోపాల్ని విగ్రహం వైపు చూస్తూ తనలో తాను అనుకున్నది. ఇంతలో ఒక బాలుడు నుదుటిపై కస్తూరి తిలకము, వక్షస్థలంపై కౌస్తుభహారము, నాసాగ్రమున నవమౌక్తికము, కంఠాన ముత్యాలహారము, చేతిలో పిల్లనగ్రోవి, శిఖలో నెమలి పించంతో ఆ అవ్వ వైపుగా వస్తూ ఉన్నాడు. ఆ బాలుడు ఎవరో కాదు, వేణుగోపాలుడే. అప్పుడు అవ్వ ఎవరా అన్నట్లుగా ఆ అవ్వ అలా చూస్తుంది. దగ్గరగా వచ్చినటువంటి బాలుని చూసింది. తదాస్యంలో ఆ లీలా మానుష రూపధారిని చూస్తూ అయినా కలియుగంలో భగవంతుని దర్శనము ఏమిటిలే అని అనుకున్నది. ఆ పిల్లవాడు అవ్వ ఈ పళ్ళు తీయగా ఉంటాయా అని అడిగాడు ఆ బాలుడు. అప్పుడు అవ్వ అవును కన్నా చాలా తీయగా ఉంటాయి, తీసుకో అన్నది అవ్వ. ఎన్ని తీసుకోవాలి అవ్వ అనగానే ఎంత డబ్బు ఇస్తే అన్ని తీసుకో అన్నది. ఇక డబ్బా అంటే ఏమిటి అన్నాడు ఆ బాలుడు. అర్థం కాలేదా నాయన? కాలేదన్నట్లు తల ఊపాడు ఆ బాలుడు. ఈ చోద్యాన్నంతటినీ కూడా నారదుడు గమనిస్తూ ఉన్నాడు. ఆ లీలామానుష విగ్రహధారి లీల ఏమిటా అన్నట్లుగా చూస్తూనే ఉన్నాడు. అవ్వ అన్నది, అయ్యో పిచ్చికన్నా, డబ్బుంటేనే తెలియదా? నువ్వు ఏదైనా తీసుకుంటే దానికి ప్రతిఫలం ఇవ్వాలి, అదే డబ్బు అంటే అనగానే ఆ బాలుడు అటువంటిది ఏది కూడా నా దగ్గర లేదే అనగానే అప్పుడు అవ్వ నీకు తెలియదులే, పళ్ళు కొనడానికి డబ్బు కావాలి, అమ్మనడుగు ఇస్తుంది అని అనగానే అమ్మ ఇంట్లో లేదు, యమునకు వెళ్ళింది అనగానే ఇంట్లో ఏమైనా ధాన్యం గింజలు ఉన్నాయా అనగానే ఓ చాలా ఉన్నాయి, గాదెల నిండా ఉన్నాయి అనగానే అయితే కొన్ని తీసుకురా పళ్ళు ఇస్తాను అనగానే ఆ బాలుడు చాలా వింతగా ఉన్నదే, అమ్మ ఎన్నో ఇస్తుంది కానీ ఏమీ తీసుకోదు, గొల్లబామలు వెన్న పెడతారు, డబ్బులు తీసుకోరు, వాళ్ళు నన్ను ముద్దు పెట్టుకోమంటారు, కౌగిలించుకోమంటారు, అమ్మ అనమంటారు అనగానే ఆ బాలుడి మాటలు అవ్వకు అంత అలసటలోనూ కూడా నవ్వు తెప్పించాయి. బాలుని అలాగే చూస్తోంది. ఆమె మనస్సు ఏదో తన్మయత్వంతో చెందుతోంది ఆ ముద్దు ముద్దు మాటలకు. ఆ బాలుడు అమ్మ అనగానే నన్నేనా అన్నది ఆశ్చర్యపోతూ. అవునమ్మా, నిన్నే అమ్మ అన్నాను, అమ్మ అంటాను, నిన్ను కౌగిలించుకుంటాను, నీ ఒళ్ళో కూర్చుంటాను, నిన్ను ముద్దు పెట్టుకుంటాను, ఒక్క పండు ఇవ్వవా, తినాలని ఉంది అనగానే తండ్రి నాకు ఆ అదృష్టం లేదు కదా కన్నా అనగానే ఎందుకు అంటే అవ్వ అంటరాని దానను, నేను ఎలా ముద్దాడగలను? ఆ విధంగా అవ్వ అలా అంటూ ఉండగానే బాలుడు ఇలా అంటూ అవ్వబడిలో వాలిపోయాడు. అవ్వను ముద్దాడాడు. మెడ చుట్టూ కూడా తన చిట్టి చేతులతో చుట్టేశాడు. ఆ అవ్వ అయ్యో కన్నా ఏమిటిది, ఎవరైనా చూస్తే ఎంత గొడవ చేస్తారో, నేను అంటరాని దానను అనగానే ఏం అంటరాని వారు మనుషులు కారా? ఇవన్నీ మానవ కల్పితాలు, అలాంటి ఆంక్షలు నాకు ఇష్టం లేదు. నా స్నేహితులు చాలా మంది నీ వంటి వారే, నువ్వు కూడా అమ్మవే నాకు అంటూ అవ్వను ముద్దు పెట్టుకున్నాడు. అంతా కూడా నారదుడు చూస్తూ ఉన్నాడు. ముసిముసి నవ్వులు నవ్వుకున్నాడు. శ్రీకృష్ణునికి యశోదాదేవిలాగా, శ్రీనివాసునికి వకులాంబలాగా అవ్వ ఆ బాలుడి కళ్ళలోకి అలా వాత్సల్యంగా చూస్తుంది. తన అదృష్టానికి మురిసిపోతూ ఉంది. నువ్వు ఎవరివి? ఏమిటి మాయా? నీ స్పర్శ నాలో వెలుగులు చిమ్మి తన్మయపరిచింది. కిందటి జన్మలో యశోదాదేవినా లేక వకులాదేవినా? ఈ అదృష్టం చాలు, ఇంతకన్నా ధనం వద్దు. పళ్ళు ఎన్ని కావాలో తీసుకో, ఒకటా రెండా? అన్నీనా? తీసుకోకన్నా ఎన్ని కావాలో తీసుకో అనగానే ఆ బాలుడు నాకు ఇవన్నీ కూడా కావాలి అనగానే అలాగే కన్నా అన్నీ తీసుకో అంటూ అన్నీ తీసి ఒక గుడ్డలో మూట కట్టబోయింది. బాలుడు ఉండమ్మా, నేను నీకు కావలసినన్ని ధాన్యం గింజలు తెస్తాను అనగానే వద్దు కన్నా, నా జన్మ తరించిపోయింది, పళ్ళు తీసుకోకన్నా అన్నది ఆర్ద్రంగా. కూడా ఆ బాలుడు వినిపించుకోకుండా బుడిబుడి అడుగులతో ఇంట్లోకి వెళుతూ ఉంటే అవ్వ ఆ బాలుని వైపు చూస్తూ తన్మయత్వంతో బుట్టలో ఉన్న పళ్ళన్నీ కూడా బాలుని కోసము గుడ్డలో వేసి మూట కడుతుంది. ఇక ఇంతలో బాలుడు తన చిట్టి చేతుల దోసిల నిండా కూడా ధాన్యం తీసుకువస్తున్నాడు. ధాన్యపు గింజలు దారంతా కూడా పడిపోతూ ఉన్నాయి. ఇగో ఇన్ని గింజలు తెచ్చాను తీసుకో అంటూ అవ్వకు చూపించాడు ఆ బాలుడు. ఇక బాలుడు అవ్వను చేరే సమయానికి ఆ చిట్టి చేతుల దోసిల్లో
10-15 గింజలు మాత్రమే మిగిలాయి. ఇక అవ్వ అలా ఆ బాలుని దోసిలి వైపు, బుంగమూతి వైపు, మిలమిలలాడే కన్నుల వైపు చూస్తుంది. నాడు యశోదాదేవికి 14 లోకాలను చూపించిన ఆ నోటిని సగం తెరిచి బాలుడు చిరునవ్వుతో అవ్వ వైపు చూస్తూ ఉన్నాడు. ఆ అవ్వ ఆ గింజలను చూసి చిరునవ్వుతో బోసి నోటిని సగం తెరుచుకొని కంటి నుండి వాత్సల్యపూరితమైన ఆనంద బాష్పాలతో లీలా మానుషదారిని చూస్తూ తన్మయత్వం చెందుతూ తనను తాను మర్చిపోయి అలా ఉండిపోయింది. అబ్బో చాలా తెచ్చావు కన్నా అని అవ్వ అనగానే, దోసిలితో చాలానే తీసుకున్నానమ్మా, అన్నీ దారిలో పడిపోయాయి, ఇవే మిగిలాయమ్మా బుగ్గమూతితో అవ్వ వైపు చూస్తూ అని అన్నాడు బాలుడు. అవ్వ ఇవే చాలా ఎక్కువ కన్నా, నా పుట్ట నిండిపోతుంది అంటూ ఆ ధాన్యం గింజలను ఆనందంగా తీసుకుంది. ఈరోజు చాలా మంచి రోజు అని అనుకున్నది అవ్వ. ఆ కాసిన్ని గింజలే బుట్టలోని గుడ్డలో అపురూపంగా పోసుకుని పళ్ళమూటను బాలుడికిచ్చింది. బాలుడిని మనసారా కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నది. విడవలేక అతి కష్టం మీద బయలుదేరింది. ఇది అంతా కూడా నారద మహాముని తిలకిస్తూ ఉన్నాడు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఏ లీల చూపనున్నాడా అని అన్నట్లుగా నమస్కారం చేస్తూ ఉన్నాడు. అవ్వ బుట్ట తేలికగా ఉంది. మనసు బాలుని స్పర్శతో పరమానందంతో నిండిపోయింది. నెమ్మదిగా ఇంటికి చేరుకుంది. నట్టింట్లో బుట్టను కింద పెట్టి కూర్చుని బుట్టలోని ధాన్యం గింజలు కట్టిన గుడ్డను తెరిచి చూస్తే అందులో ధాన్యం గింజలు లేవు. వాటి స్థానంలో గంపెడు నవరత్నాలు, మణిమాణిక్యాలు దగదగలాడిపోతూ కనిపించాయి. అప్పుడు అవ్వ కళ్ళు ఆశ్చర్యంతో నిండిపోయాయి. నిశ్చేష్టురాలైపోయింది ఆమె. తనకు తెలియకుండానే 2 చేతులను కూడా జోడించి పరమాత్మకి నమస్కరిస్తుంది. ఇదంతా కూడా గమనిస్తూ ఉన్నటువంటి నారద మహర్షి ఆ పరమాత్మ అవ్వపై కురిపించినటువంటి కనకవర్షానికి ఇది పరమాత్మ చూపించినటువంటి ఇంకొక భక్తి మార్గం అని అనుకున్నాడు. విధంగా మనకు ధనరాశులిచ్చి భక్తి మార్గంలో వెళతామా, లేక ధనరాశుల వలన వేరే పేరాశలు పెనుబంధాలకు మార్గం మార్చుకుంటామా అనే దానికి ఇది ఒక పరీక్ష కాదు కదా. ఆ పరమాత్మ వేసే ధనాకర్షణ అనే ఉచ్చులో నరుని వివేకము ఏ విధంగా పయనిస్తుందో, దైవ చింతన వైపా లేక ధనచింతన వైపా, నరుడు ఈ పరీక్షలో బాగా యోచించి ధనము అనే మాయాపాశానికి లొంగక ఆ పరమాత్మ చింతనలోకి వెళతాడా, లేక ఆ ఉచ్చులో చిక్కుకుపోయి ఐహిక బంధాలలో ఉండిపోతాడా? ఆ నందనందనుడు బహు చమత్కారి అని అనుకున్నాడు నారద మహర్షి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.